చిన్న ప్రార్థన చేద్దామండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రభు చూద్దాం. ప్రభా నాతో మాట్లాడు, నువ్వు ఎలా స్వరం వింటాను కృపద ఇచ్చే ప్రభా అని ఎవరికి వారి కొద్ది నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకున్నాం. ఏబిల్ సార్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. మంచిదండి. మరి దేవుని వాక్యం చూద్దాం మనం. 4వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. 4:35 చదువుతారా? 35. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఎప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయవాడును కూడా సంతోషించున్నట్లు కోయవాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయవాడొకడును మాట, కోయవాడొకడను మాట ఈ విషయంలో సత్యమే. సో అదండి. థ్యాంక్ యూ అండి. మీ కన్నులెత్తి ఏమన్నాడు? పొలములను చూడండి. ఏమన్నా ఇంగ్లీష్ చదువు. లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అండ్ లుక్ ఆన్ ద ఫీల్డ్. చూసారా? చాలమ్మా. దేవుడు ఏమన్నాడు? నీ కన్నులెత్తి చూడు, పొలాలు ఏమున్నాయంట? తెల్లబారి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. ఎందుకు దేవుడు ఈ పొలాలకి వెళ్ళాలి సంగతి, ఈ వ్యవసాయం సంగతి ఏం చెప్తున్నాడండి? వ్యవసాయం ఎందుకు సంగతి చెప్తున్నాడు? వ్యవసాయం సంగతి ఇంట్రెస్టా దేవునికి? ఏంటి అమ్మా? కాదు. మన చుట్టూ చూస్తే చాలామంది మారుమనసులు లేని వాళ్ళు ఉన్నారు. దట్ ఈజ్ హార్వెస్ట్ అన్నమాట. నీ కన్నులెత్తి చూస్తే వాళ్ళు ఏం చేయొచ్చు? హార్వెస్ట్ చేయొచ్చు, ప్రభు కోసం పట్టవచ్చు. అందుకని కన్నులెత్తి చూడండి, మీ ఆ పొలంలో ఎట్లున్నాయంట? తెల్లబారి కోతకు రెడీగా ఉన్నాయని దేవుడు అండి. రక్షించబడిన ప్రతి ఒక్కరు, మారుమనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా మనం వేరే వాళ్ళకి ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి కదా. అండ్ హార్వెస్ట్ కోసం అనగా పంట ఫలం కోసం లోకమంతా ఎట్లున్నారంట? చాలామంది ప్రభు కోసం రెడీగా ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఏం చేస్తామంటే సువార్త అనేటువంటి ఈ యొక్క మంచి వార్తను చెప్తే ప్రభు దగ్గరకు వాళ్ళు రావచ్చు అన్నమాట మన పని. అందుకే దేవుడు మీ కన్నులెత్తి చూడండి, పొలాలు ఎట్లున్నాయి? తెల్లబారి చదుమా, తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో నిశ్చయంగా చెప్పుచున్నట కదా. సో వెన్ యూ లుక్ ఎట్ పీపుల్, వాళ్ళకి ఏం వాళ్ళు ఆ మనిషి, దేర్ ఆర్ సో మెనీ లాస్ట్ సోల్స్. ప్రభువుని ఎరగకుండా ఉన్న చనిపోయే చాలామంది ఉన్నారు. ఈవెన్ మన కుటుంబాల్లో కూడా ఉండొచ్చు, మన సంఘ పరిధిలో ఉండొచ్చు, యవనస్తులు ఉండొచ్చు, మన బంధువర్గం ఉండొచ్చు. వాళ్ళందరికీ ఎవరు కావాలి? యేసయ్య కావాలి. ఇప్పుడు చాలా కుటుంబాల్లో చాలా ప్రాబ్లమ్స్ కారణం ఏంటంటే దేవుడు లేకపోవడం, డబ్బు లేకపోవడం కాదు, డబ్బు ప్రభు లేకపోవడం కదండి. డబ్బు లేకపోవడం. ఏమంటే వెనకపడితే ఇటు వచ్చేయండి, వినబడకపోతే వెనకాలంతా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేయండి. సో దేవుడు ఏమంటే మీ కన్నులెత్తి పొలంలో చూడండి, అవి ఎట్లున్నాయి? తెల్లబారి కోతకు రెడీగా ఉన్నాయి.
తెల్లవారి కోతకు రెడీగా ఉన్నాయి కదా. అండ్ నీవు నేను కన్నులెత్తి చూస్తే, భార హృదయంతో చూస్తే, ఈ కన్నులెత్తి చూడమంటే దేవుడి ఉద్దేశం చెప్పి ఏంటో, కన్నులు లేకుండా చూస్తున్నాం. ఈ కళ సంగతి కాదు దేవుడు చెప్పేది ఏంటి, ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఉన్నావంటే, ప్రేయర్ఫుల్గా ప్రార్థనాపూర్వకంగా వాక్యంతో నింపబడ్డావంటే నశించిపోయే ఆత్మలు నీకు కనిపిస్తాయి. ప్రభు లేకుండా నరకానికి పోయే ఆత్మలు కనిపిస్తాయి. మీ ఇంటి పక్కన తాగుబోతుడు ఉన్నాడు, ఆడెక్కడ పోతున్నాడు తెలిసి వస్తాయి కదా. ఒక లిస్ట్ ఉంది, నరకానికి పోయే లిస్ట్ ఇచ్చాడు దేవుడు. దాంట్లో తాగుబోతులు, ప్రభుని తృణీకరించేవాళ్ళు, స్వార్థను నెట్టేసేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? సో కనీస ధర్మం నువ్వేంటి, స్వార్థ అందించాలి, స్వార్థ చెప్పాలి, ప్రభుని గురించి చెప్పాలి. ఒకవేళ నీకు రాకపోతే స్వార్థ ఎక్కడ చెప్తున్నా అక్కడ ఏం చేయాలి, తీసుకెళ్ళాలి. సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతలు అంటాడు, ఇదిగో నరకంలో జోగుచున్న వారిని నువ్వు రక్షించవా, మాకు తెలియదని అనుకుంటే నువ్వు నీ హృదయాలు ఎరిగిన వాడికి నీకు లెక్క అడుగుతాడు, జాగ్రత్త సుమా అన్నాడు. చూడండి ఒకసారి సామెతలు చూడండి ఒకసారి. నేను దొరికితే చెప్పండి, మనకు పరిచయమైన వాక్యం అది, అందుకని చెప్తున్నా. చూడండి ఒకసారి. ఆ, 24:11 అండి, 24:11 చూడండి ఒకసారి. సావునకై పట్టబడిన వారిని సావునకై పట్టబడిన వారిని తప్పించుము, నాశనమందు పడుటకు ఏమండి వచ్చిన వారిని నీవు రక్షించు. పాస్ చేయండి. సావునకై పట్టబడిన వారిని, ఇంగ్లీష్లో ఏముంది అక్కడ, ఇంగ్లీష్ ఆ లైన్ లేదు. ఫోర్ బై టు డెలివర్ దాం చదువు. చూడు, డ్రాన్ అంటూ డెత్ అంటే వాళ్ళందరూ చనిపోవడం రెడీగా ఉన్నారు, నరకానికి వెళ్ళిపోవడం రెడీగా ఉన్నారంట. ఎవరు? దేవుని మార్మోస్ లేని వాళ్ళు. కిరస్థాన పొలం కూడా ఉన్నారు చాలామంది. ఎందుకంటే వాళ్ళకి ఎవరు లేరు, దేవుడు లేడు. నిజమైన దేవుడు తెలియదు వాళ్ళకి. ఏదో ట్రెడిషనల్గా అట్లా వస్తున్నాయి కదా, చర్చికి వెళ్తున్నారు, క్రిస్మస్ చేస్తున్నారు, న్యూ ఇయర్ చేస్తున్నారు, బట్టలు కూడా, అంతేగాని నిజ దేవునితో ఏం లేదు, ఒక రిలేషన్షిప్ లేదు. చదువు. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము. నాశనం అంటే నరకం. నాశనమందు పడుచున్నావా, చదువు. పడుటకు జోగుట్టం అంటే తెలుసా నీకేంటో? మనం చర్చలో అప్పుడప్పుడు చేస్తాం చూడు, అది ఊగుతాం వాడు కదా, అవునా కదా. జోగుచున్నాడంటే వాడు ఇటు పడతాడు, ఇటు పడతాడు, పడచ్చు. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షించవా. కంటిన్యూ. ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకుని శోధించువాడు నీ మాటను గ్రహించును గదా, నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. సో దేవుడు నాకు తెలియదండి సువార్త చెప్పాలని, మా పొరుగువానికి సువార్త చెప్పాలని నాకు తెలియదండి, అది నేను తప్పించుకుంటా. దేవుడు అన్నాడు, నాకు తెలుసురా, నిన్ను నేను లెక్క అడుగుతా అన్నాడు. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్ కదా. దేవుని లెక్క నువ్వు వాడి నాశనానికి పోతుంటే నువ్వు గప్చిప్ కూసోకొద్దు కదా. కన్నులెత్తి చూడము ఏమన్నాడండి, కోతకు రెడీగా ఉన్న సువార్తను చెప్పాల్సిన కనీస బాధ్యత ఏంటి నీకుంది. వారు ఎవరు వినరండి, వినకపోయినా ఏం చేయాలి, చెప్పాలి. నీ ప్రయత్నం చేయి. నువ్వు ట్రై చేయలే, అప్పుడే ఫెయిల్ ఎట్లయితావు. కొంతమంది ఎగ్జామ్ ఫీజే కట్టరు, ఫెయిల్ అయిపోతా అనుకుంటాడు. కట్టరు నాయన, కట్టి ఏం చేయాలి, చదువు, ఫెయిల్గా ఏం కాదు, మళ్ళీ కట్టు కదా. లూకాసు వార్త 10:1-2 వచనాలు చదవండి. లూకాసు వార్త 10:1-2 వచనాలు. లూకాసు వార్త 10:1-2 వచనాలు. అటు తర్వాత ప్రభు చదవండి. చదవండి. ఆ మాట అండర్లైన్ చేయి. కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారి కొద్దిమందే. కాబట్టి కోత యజమానిని అది ఏంటంటే కోత విస్తారంగా ఉంది, ఆత్మ లక్షణ ఎక్కువ ఉంది, కానీ చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు.
అందుకని ఏం చేయమన్నాడు? మీరు కూడా చెప్పకూడదు అన్నాడా? చెప్పాలి. పనివారు కావాలి ప్రభా, మాకు హెల్పర్స్ కావాలి, సువార్త చెప్పే కావాలి. ఏం చేయాలంట? నేను ప్రార్థన చేయాలి. ప్రభా పనివారు లేవనెత్తండి, మా సంఘంలో పనివారు, అమ్మాయిలు అబ్బాయిలు యవనస్తులు పెద్దవారు సువార్త చెప్పేవాళ్ళు కావాలి ప్రభా ప్రార్థన. కోత యజమానుడు అంటే ఎవరైనా యేసయ్య. అడగాలంట మనం కదా, అడగాలంట. అండ్ ఇక్కడే ఉండకూడదండి. నేను అంటా కదా, ఇక్కడ నేర్చుకున్నా ఏం చేయాలి? అసలు మనం స్ప్రెడ్ అయిపోవాలి కదా. అవును, అప్పుడే స్వార్థ ఏమవుతుంది? దేవుని పద్ధతి కూడా అంతే కదా. ఒక దగ్గర కట్టుకొని ఉంటే దేవునికి ఇష్టం ఉండదు అన్నమాట. ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు అమ్మాయిలు కొంతమంది పేరు చేసుకుని వెళ్ళిపోతారు. ఏం చేయాలి? వాళ్ళు వెళ్ళిన ఊరిలో ప్లేస్లో ఏం బ్లెస్సింగ్ ఉండాలి ఇక్కడ గోల్ గెలికుండా ఉండకూడదు. సో దేవుడు ఎందుకంటే కొంతమంది విసిరేస్తాడు, అది కారణం. చెట్టు కింద చెట్టు ఎప్పుడు పెరగదు. హలో కదా. ఆ చెట్టు పెరగాలంటే ఏం చేయాలి? వేరే దగ్గర ఉండాలి. వేరే దగ్గర అంటే పక్కన చర్చి పెట్టమని కాదు కదా. నిశ్చయం తీసుకుపోయి ఎక్కడో పడేశాడు. మీకు తెలుసా ఆమె ఏమేస్తుందా? ఏమంటే ఈత రాను లోపల దేంట్లో ఉన్న నీళ్ళల్లో పడేసాను. ఏం చేస్తాడు చెప్పాడు? ప్రాణరక్షణ కోసం కొడకుండా మెల్లిమెల్లిగా ఆడికి ఈత వచ్చేస్తుంది. కనీసం తన ప్రాణం రక్షించుకుంటాడు. తీసుకుపోయి అక్కడ పడేశాడు. ఇక ఆమె సువార్త పనిలో తల మునకలవుతున్నాడు. దేవుడి ఉద్దేశం కూడా అంతే కదా. మనం ఏమనుకుంటాం? రే పాపం అంత దూరం పోయింది బిడ్డ. అది హ్యూమన్, అది మన మానవ నైజం. అండ్ అరే ఎందుకంటే మన పిల్లలు మన దగ్గరే ఉండాలి మన ఆశ. కానీ దేవుడి ఆశ ఏంటి? నీకన్నా నా ఆ పిల్లలు నా వాళ్ళు, నేను ఎక్కడన్నా పడేసుకుంటాను. సో ఎవడు ఎక్కడ పడేసినా దేవుని చేతిలో నువ్వేం అవ్వాలి? వాడబడాలి. అది కూడా స్వార్థ పనిలో. నువ్వు తెలియదని అనుకుంటే నేను లెక్క అడుగుతా అంటాడండి కదండి. అవును, సాల్వేషన్ ఎక్కడ ప్రభు లేని వాళ్ళు ఉంటే నీ చుట్టాలు పక్కలు ఫ్రెండ్స్ వీరందరూ విషయం కదా. కొంతమంది మంచిగా వాట్సాప్లో గ్రూప్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని మంచిగా పెట్టుకుంటారు. వాడికి ఒక సువార్త చెప్పు, మంచిదే. కానీ క్రీస్తుని ఎప్పుడు మన మనసు ఇలా ఏముండాలి? ఎట్లాగ వీడిని పట్టుకోవాలా, ఎట్లా వీడిని దేవుని దగ్గర ఇది ఉండాలి నీ మైండ్లో. ఎట్లాగ అందరూ జమ చేసి మందు పార్టీ ఇవ్వాలి, అది కాదు. వదిలే అవన్నీ కదా. అది కాదు నువ్వు చేయాల్సింది. అది ఎవడో లోకస్తులు దేవుడు లేనివాడు చేస్తాడు, కానీ నువ్వు కాదు. నీకు ఎట్లా నీ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి? ఎట్లా సువార్త చెప్పాలి వాడికి, ఎట్లా వీడికి ఆ ప్రభుని గురించి అందించాలి, నీ యాటిట్యూడ్ ఉండాలి. అండ్ దట్ గాడ్ విల్ ఆనర్ కదా. అదే మా ఇంట్లో ఇప్పుడు మీటింగ్ పెడతాం కదా. రేపు 24 ఉంది, అందరూ రండి. 24 మీటింగ్. ఏం చేస్తాను సార్? చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తాను. ప్రార్థన ఉంది రండి అని. లేక చిన్న మీటింగ్ ఉంది, భోజనం చేసుకోండి. ఏం కాదు భోజనం పెడితే కదా. తద్వారా ఏమవుద్ది? వాళ్ళ హృదయంలో కనీసం ఒక్క మాట అన్న వెళ్ళిపోద్ది. అప్పుడు దేవుడు లెక్క అడిగినప్పుడు సిగ్గుపడిన అవసరం లేదు. ప్రభా నేను ఈ పని చేశాను ప్రభా, వీడే యాక్సెప్ట్ చేయలేదు, నువ్వు అటెంప్టే చేయలేదు అనుకో, ఏమవుద్ది? చాలా కోపం వస్తుంది దేవునికి నీ మీద. ఎందుకు చేయలేను అటెంప్ట్? నేను చెప్పినా కదా, అవునా కదా. అటెంప్ట్ చేసి ఫెయిల్ అయినాడు పర్వాలేదు, అసలు టోటల్ అటెంప్టే లేనాడు కదా. సో ఈ గృహ కోడికలన్నీ ఎందుకండి? బర్త్డేస్ అయ్యింది ఎందుకు? డబ్బులు వదిలించుకోవడానికి కాదు, ఈ ఒక ఆపర్చునిటీ అనమాట. దేనికి? స్వార్థ. అండ్ VBS ఉంది, అయితే సండే స్కూల్ ఉంది. ఇదంతా ఎందుకు? ఇదంతా సువార్థీకరణ అండి. అందుకని మన మీద ఏడుస్తూ ఉంటారు వేరే వాళ్ళు. ఏడవని వాడు ఏడుపు ఎప్పుడో ఏడిసేవాడు ఏడుగుతూనే ఉండని కదా. నీవు నేను చేదు కన్నులెత్తి చూడండి, పొలంలో ఏమైనాయి? తెల్లబారినాయి, వాడికి సువార్త అందించు. ఎట్లాగైనా సువార్త ఏ విధం చేత నేను కొందరు అగ్నిలోంచి లాగినట్టు లాగమన్నాడు కదా. యూదాపత్రిక తీయండి ఒకసారి. యూదాపత్రిక 24 వచ్చినాం అనుకుంటా, చూడమ్మా. ప్రకటనకు ముందు గ్రంథం ఉంటుంది, ప్రకటనకు ముందు గ్రంథం 22 వచ్చిన. అగ్నిలో నుండి అండర్లైన్ చేయి. అగ్నిలోంచి లాగినట్లు కొందరిని రక్షించుడు. ఎట్లా అన్నాడు? అగ్ని గుర్తుందా? దేనికో? మారణ అగ్ని కదా, నరకం. ఆ అగ్నిలోంచి కొంతమంది ఏం చేయాలంట అంటే అగ్నికి పోతున్న వారిని మనం అలాగా ఎట్లా? సువార్త ద్వారా వాళ్ళతో వాడు అన్నాడుగా నీ దేవుడు నాకు ఇష్టం లేదంటే వాటితో రిలేషన్షిప్ కట్ చేసుకోవద్దు. ఏం చేయాలి? కంటిన్యూ ద ఫ్రెండ్షిప్.
అప్పుడు వెళ్ళి ఒకరోజు తర్వాత మనం మాదిరిగా కూడా ఉండాలి. సువార్త చెప్పి నువ్వు మంది పార్టీలకు వెళ్ళావు అనుకో, అబ్బబ్బబ్బా అన్న ఏం చెప్తున్నావు అన్న స్టోరీ కదా, అవునా కదా. కొంతమంది సువార్త చెప్తారు కానీ ఎట్లుంటారా, మోడల్గా ఉంటారు వాళ్ళు, లేకపోతే ఎగ్జాంపుల్గా ఉంటారు. సువార్త చెప్పి మీ భార్యని ఎడాపెడా కొడుతున్నావు అనుకో, పక్కింటి సువార్త చెప్పి ఎడాపెడా అన్న, అప్పుడేమంటాడు అన్న సువార్తకి ఏం మ్యాచ్ కావట్లే, జీవితం మ్యాచ్ కావట్లే, టాలీ కావట్లే, బ్యాలెన్స్ షీట్ ఇట్లా అవుతుంది కదా. ఏమంటాడు నిన్ననే అన్న నాకేం చెప్పినాడు, ఈ జీసస్ క్రైస్ట్ చెప్పినాడు, వదిన ఏం చేశాడు నైట్ ఎడాపెడా బాధాడు. నీ మాదిరి జీవితం నా సువార్త చెప్పగానే అక్కడికి అయిపోలే, కానీ వాడు నా జీవితం నీ జీవితం చూస్తుంటాడు అన్నమాట. తెలుసా నీకు ఈ సంగతి? వెన్ యూ టెల్ ద గాస్పల్ దాని ప్రకారం జీవించకపోతే వాడు ఏమనుకుంటాడు, అబ్బా చెప్పినాడులే పెద్ద కథలు, నాకు తెలియవా నీతి కథలు అనుకుంటాడా. మాదిరి జీవితం లేకపోయినా అండి మనం కూడా కదా సువార్త చెప్పి ఎట్లా ఉండాలి మనం, మాదిరి వాళ్ళు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. వీడి సువార్తకి వీడి జీవితానికి టాలీ అవుతుందా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా. అది లేకపోతే సువార్త ఏమైపోద్ది, వ్యర్థమైపోద్ది. నువ్వు చెప్పి కదా వేస్ట్ అయిపోద్ది. మీరు ఎప్పుడన్నా కొంతమంది విన్నారా, నాకు చెప్పకు పోయి నీ భార్యకు చెప్పుకో అన్న విన్నారా? అవునా, నాకు చెప్పక నీ భార్య అంటే ఏదో అక్క ఏదో లోకస్తులకి జ్ఞానం లేదనుకుంటాం కదండి. ఏసై జ్ఞానం తప్ప అన్ని జ్ఞానాలు ఉన్నాయి వాళ్ళకి. హలో, మనకన్నా చాలా జ్ఞానవంతులు వాళ్ళు. మనం అనుకుంటాం కిలాడీలు కాదు కదా. నిన్ను అబ్జర్వ్ చేస్తారు, నేను చూస్తుంటారు. సువార్తకు తగినట్టు జీవితం ఇది ఉందంటే వాళ్ళు ఏసైని తృణీకరించేస్తారు. అందుకనే ఇట్లా ఈ యూట్యూబ్లో వాటిలో ఏం పెడుతున్నారు అంతా, ఎక్కిరిస్తా బైబిల్ పెడుతున్నారా ఎందుకంటే మన వాళ్ళు చేసే ఏం పనులు అయ్యి పిచ్చి పనులు కదా. ఎందుకంటే సువార్త చెప్తున్నాడు కానీ అవతల సైడ్ మనుషులు చూసేది ఏంటి, నీ జీవితం. ఇప్పుడు 4 సువార్తలు అండి చెప్పండి ఏంటో, మత్తయి, మార్కు, లూకా, యోహాన్ సువార్త. అది యాక్ట్స్, అది కాదు యాక్ట్స్ హిస్టరీ కదా. తర్వాత ఇంకొక సువార్త ఉంది, ఏంటది, నీ జీవితం నా జీవితం. ఆ 4 సువార్తలు ఎవడు చదవడు కానీ మన జీవితం. మా పత్రిక మీరు కాదా అంటారు కొరింథీ పత్రికలో కదా. మా పత్రిక అంటే పీపుల్ రీడ్ అవర్ లైఫ్, ఎక్కడున్నా ఏం చేస్తున్నాం. మీరు అనుకున్న నన్ను ఎవరు చూడలేదండి అనుకుంటున్నాను, ఎవరు అనుకుందనుకో, ఎవరు బ్లెస్సింగ్ చూస్తున్నారా, మనకు 4 కళ్ళు ఆలకండి. మన చుట్టూ చాలా ఏమంటారు సీసీ కెమెరా చాలా ఉన్నాయి. చూద్దాం, మొన్ననే యూత్ క్యాంప్ పోయి వచ్చినారు కదా, చాలా వచ్చినారు కదండి. అందుకని ఫెయిల్ అయిపోతున్న వాళ్ళతో సువార్త ఏం కావట్లేదు. ఇంకోటి చూద్దాం చూడండి, 121 కీర్తన 1 నుంచి 4 వచనాలు. ఎస్, కొండల తట్టు నా 121 కీర్తన 1 నుంచి 4. చదవండి. సో రెండవ విషయంగా మనం చూద్దాం, ఏమన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండలు యేసయ్య కదా. ఏంటి మరి ఆయా క్లిష్ట సమయాల్లో, క్రైసిస్లో, ఇటు తోచని స్థితిలో అందరూ మనం వదిలేసినప్పుడు ఎటు చూస్తున్నాం, అది ఇంపార్టెంట్ కదా. అర్థమైందా? క్లిష్ట సమయాల్లో ఎటు తోచని స్థితిలో అందరు మనం విడిచినప్పుడు నువ్వు ఎటు చూస్తున్నావు? యేసయ్య వైపు చూస్తున్నావా, లేక మీ అమ్మ నాన్న వైపా, లేక మనుషుల వైపా, రిలేషన్స్ వైపా, ఓ పవర్ఫుల్ లీడర్ వైపా, లేక రిచ్ పీపుల్ వెనకాలన, మంచి స్థానంలో ఉన్న వాళ్ళ కోసమా? ఎక్కడ చూస్తున్నాం? కొండల తట్టు ఏమన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తున్నాను, నాకు సహాయం ఎక్కడ. మనందరికి కూడా ఆయా సమయాలు ఏం కావాలండి, సహాయం కావాలి. ఎక్కడ చూస్తున్నావు? ప్రభు వైపు చూస్తున్నావా, లేక అటు ఇటు చూస్తున్నావా, లేక నీ వైపు నువ్వే చూసుకుంటున్నావా? ఆయన హెల్ప్ చేస్తాడు, ఈయన హెల్ప్ చేస్తాడు. జనరల్గా మనకి మనుషులు ఏం చేస్తారు, మనుషుల వైపు చూస్తారు. కానీ నిజంగా ప్రభుని చక్కగా ఉన్నాడు. ఏం చేస్తాడు, కొండల తట్టు నా కన్నులు ఎక్కుతున్నాను.
చదవండి. యెహోవా వల్లనే యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన ఆయన భూమి ఆకాశం భూమి ఆకాశములను ఇంగ్లీష్ చదవం 121:1 ఐ విల్ లిఫ్ట్ అప్ మై ఐస్ అంటూ హిల్స్ ఫ్రమ్ వెన్స్ కమిత్ మై హెల్ప్ మై హెల్ప్ కమిత్ ఫ్రమ్ ద లార్డ్ విచ్ మేడ్ హెవెన్ అండ్ ప్రభు వైపు చూడు, కన్నులు ఆయన వైపు చూస్తే మనుషులు ఆయన ఏం చేస్తాడు, సమకూరుస్తాడు ఆయన. దేవుడు సాయం అంటే ఊరిని ఆయన వచ్చి ప్రత్యక్షం ఏం కావాలి భక్త తీసుకోవాలని చెప్పడం, అదంతా తెలుగు సినిమా మోడల్ అది కదా. అట్లా కాదు, దేవుడు ఎట్లా సాయం చేస్తాడు, త్రూ పీపుల్, త్రూ సర్కమ్స్టాన్సెస్ గాడ్ హెల్ప్స్. అయితే ఫస్ట్గా ఎవరితో ఉండాలి లింక్? కొండల చట్టు నా కనులెచ్చు, నా లిఫ్ట్ అప్ మై హెల్ప్ కమిత్ ఫ్రమ్ ద లార్డ్ అన్నాడు. అది నీకు సహాయకుడు, నాకు సహాయుడు ఆయన. ఆయన వైపు చూడు, అప్పుడేం సిగ్గుపరచబడ్డాడు కదా. ఆయన వైపు చూసేవాడు ఎవరో సిగ్గుపరచాడు. మనుషుల వైపు ఏం చేస్తాడు, అరే రే రే అడగొద్దా, నిన్ననే వారం రోజులు కొంచెం నేను అడుగుంటే ఒక 10,000 ఇచ్చేవాడు, నీకు ఇచ్చేవాడు, ఇప్పుడు కూడా ఇవ్వచ్చు అంటే దొంగ మాటలు చెప్పేవాళ్ళు కదా. మనుషులు అంతేనండి, ఫ్రజైల్ అంటే మట్టి ఏంటది, నేచర్ కదా, మట్టి నేచర్. అందుకని మనకు చూడండి, మనం కూడా మట్టి తింటుంటాం చూడు. కొంతమంది బలపాలు తింటారు, చాకరీ అయిన మట్టే, బూడిద. ఎందుకంటే వాడికి ఇష్టం అనమాట మట్టి, కాబట్టి ఏం తింటారు, బలపాలు, మట్టి. కొంతమంది ఈ గీక్కుని ఇది తింటారు, సున్నం. ఎందుకంటే మట్టి తింటారు నిజం. నేను ఎక్కడో ఇంట్లో కాదని చెప్పింది, ఇట్లా లైన్గా ఒక గీత ఉందన్నమాట గోడకి. నేను అనుకున్నా ఏంటక ఇది అన్నా అంటే, కాదు మా పాప చిన్నగా ఉన్నప్పుడు దాన్ని గీకి నోట్లో పెట్టుకుని అది వేసింది లైన్, ఇట్లా లైన్ ఉందన్నమాట. అరే ఎందుకు మరి ఎనిమిది మట్టి ఎనిమిది తింటాం మనం, మట్టి వాళ్ళం కాబట్టి. అంతేగా, మట్టి వాళ్ళే మట్టి పనులు చేసే మట్టి పనులు, మన పనులు కూడా అట్లనే ఉంటాయి కదా. ఎట్లా పనులు, మట్టి పనులే కదా, అవునా కదా. అంతే, అందుకనే మట్టి ఇష్టం. కొంతమంది బలపం కొనుక్కొని మరీ తింటారు, బిర్యానీ తిన్నట్టు. బలపాలు తర్వాత ఏంటది చాక్ పీసులు. వాళ్ళకి ఒక డిఫెక్ట్ అనమాట, ఏంటంటే కాల్షియం డిఫెక్ట్ ఉన్నది వాళ్ళ లోపల, ఏదో ప్రాబ్లం అనమాట. బ్లడ్ కూడా సమ్ ప్రాబ్లం కదా, కాల్షియం లేకపోతే. దీనికి కాల్షియం ఉంటుంది, ఏది సున్నాను తినేస్తుంటారు అనమాట. మట్టి అది కూడా మట్టిలోంచి వచ్చిందే కదా. ఏంటంటే మనం మట్టి అయితే దేవుని వైపు చూసినప్పుడు మనం నిజంగా ప్రభు ఆ మట్టి స్వభావం మనం బలపరిచే దేవుడు. ఆమేన్. ఎక్సోడస్ 3 నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నిర్గమాకాండం 15:2 చదువుతా. యెహోవాయే, ఆ మాట చూడు, అండర్లైన్ చేయమ్మా. యెహోవాయే నా బలం, నా గానం, ఆయన నాకు రక్షణయు. ఆయన ఎంత మంచి మాట అండి. ఆయన నా దేవుడు, ఆయనను చాలా ఏమన్నాడు 5:15:2లో. యెహోవా, ఇంగ్లీష్ చదువు పాపా. ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్ అండ్ సాంగ్ అండ్ హీ ఈస్ మై లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్ అన్నాడా. స్ట్రాంగ్ కదా, మన స్ట్రెంగ్త్ అంట. ఏది దెలీలా అడిగింది, నీ బలం ఎక్కడుంది శాంసన్ గారు అన్నమాట. ఆమె ఒకటి అడిగితే ఈయన అన్నీ చెప్పేశాడు, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓటీపీ, గీటీపీ అని చెప్పి చివరికి గుండె మిగిలింది ఆయనకి. నీ స్ట్రెంగ్త్ ఎక్కడుంది? లేదు, జుట్టులో లేదు, దేవునితో తనకున్న రిలేషన్షిప్లో. అఫ్కోర్స్ ఆయన డెడికేటెడ్ మ్యాన్, నాజీరు చేయబడినవాడు, కానీ అందులో ఉందన్నమాట. చెప్పేశాడు. శత్రుఘటన చెప్తాడన్న చెప్పండి ఏంటి అర్థం? ఇంకా బలహీనుడు అనమాట. ఏం చెప్పాలో చెప్పకూడదు కదా. ఎస్, ఎవరు? యెహోవాయే నాకు బలము, చదువుమా. యెహోవాయే నా బలము, నా గానము. ఒక పాట ఉంది కదా, యెహోవా ఏది, ఒక నా బలమా, యెహోవా నా బలమా కదా. మంచి మంచి పాటలండి. ఇప్పుడు అంతా పాటలన్నీ మ్యూజిక్ ఓరియంటెడ్, సినిమా మాదిరి, డ్యాన్సులు, గంతులు, చిందులు కదా, ఎగరటం, దూకటం, కోతుల్లాగా. అప్పుడు అంతా కదా భావయుక్తంగా ఉండేవి. అప్పుడు భావం అంటే మీనింగ్ఫుల్గా ఉండేవి, అండ్ దట్ విల్ టచ్ అవర్ హార్ట్స్. అందుకని ఓల్డ్ ఏంటో ఈ సాంగ్స్ ఏంటి, దేవుని సాంగ్స్ మనకేంటి బ్లెస్సింగ్. ఇప్పటికీ ఇక్కడ నడిపించు నానావా, అది కూడా ఎంత బాగుంటుందో
కదా, అవునా కదా. ప్రార్థన వినుడి పావనుడు ఎట్లా చూడు. ఏనివ్వండి, ఇంకో వచనం చూద్దాం. కీర్తన 54 అధ్యాయం 4 వచనం. 54:4 చదవండి ఎవరన్నా. 54 అధ్యాయం 4 వచనం. కీర్తన 54:4. ఇదిగో దేవుడే నాకు సహాయం, ఆ మాట చూడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రభువే నా ప్రాణమును మంచి మాట రాశాడు. ఇదిగో దేవుడే సహాయుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా ప్రభువే నా. చూసారా, గాడ్ ఈజ్, ఇంగ్లీష్ చదువు 54:4. బిహోల్డ్ గాడ్ ఈజ్ మై హెల్పర్, ద లార్డ్ ఈజ్ విత్ దెమ్ అండ్ హూ విల్ అప్హోల్డ్ మై సోల్. అది ఇదిగో దేవుడే నాకు సహాయుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. అది చూసావా, గాడ్ ఈజ్ మై హెల్పర్. చేశాడా ఆయన హెల్ప్? అడుగు. కొంతమంది అడగరండి పాపం, అందుకని హెల్ప్ చేయడు దేవుడు. ఆస్క్ గాడ్స్ హెల్ప్, ఆస్క్ గాడ్స్ హెల్ప్. 118 దావీదు కీర్తన తీయండి. 118:13. 118:13 చదువు. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయం చేసు. అయితే యెహోవా నా సహాయం చేశాను. యెహోవా నా దుర్గము, నా గానం. ఆయన నాకు రక్షణాధారమాయెను. చాలండి, చాలు. ఎంత మాట మాట్లాడు చూడు. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోస్తేవి, అయితే యెహోవా నాకు సహాయం చేశాను. ఇంగ్లీష్ చదువు. But the Lord helped me. Yes. మన పరిచయాలు ఎన్నోసార్లు దేవుడు ఏం చేశాడు? హెల్ప్ చేశాడు. మీకు తెలుసా, లాస్ట్ యూత్ క్యాంప్ ఆర్ ఫ్యామిలీ సెమినార్ సుమారుగా 3 లక్షల పైన కట్టాం బిల్లు, అన్నీ కలిపి 3 లక్షలు. ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు ఇచ్చాడు అంతే. 0 అకౌంట్తో స్టార్ట్ అయ్యి 0 అకౌంట్కి వచ్చాను. నిన్న నేను కిరణ్ మాట్లాడుతున్నాను. 0 స్టార్టెడ్ విత్ 0, ఎండెడ్ విత్ 0. నో అప్పులు. బ్లెస్సింగే కదా. అప్పులు ఉంటే ఆయన రోజు ఫోన్ చేసేవాడు ఆ ఫాదర్ గారు, క్యా ఎన్నా కన్నడంలో ఎన్నా కన్నా అని రోజు. అంతే కదా, అప్పులుంటే రోజు అరే ఎప్పుడు కడతారా బాబు అని. మన మీద భరోసా ఏం చేసేది, ఒక నయ పైసలు తీసుకోలేదు ముందు ఆయన. మేము అన్న ఏదైనా అడ్వాన్స్ కడతాము మేము ఒక 10-20 వేలు అంటే, నో డోంట్ వరీ, నేను తర్వాత చూస్తాను. ఆయన చేయించి వచ్చేసినాం అనుకో 50 వేలు కట్టినాం అనుకోండి. మిగతా ఎంత కట్టాలి ఇంకా 2 lakhs ఎగరగొట్టి వచ్చినాం అనుకో. ఆ రోజు ఫోన్ చేయాలి, అరే కెవరా పోలీస్ రిపోర్ట్ ఇస్తాడు. ఈ పాస్టర్ కన్నడం అక్కడ ఈ పాస్టర్ గారు ఏం చేశాడు, మా డబ్బులంతా తీసుకొని వెళ్ళిపోయాడు హైదరాబాద్ అని. చూసావా, యెహోవా మనకు సహాయకుడు కాబట్టి ఏం చేసామండి, లార్డ్ హెల్ప్ us in so many ways కదా. ఒక్కళ్ళకి కూడా అనారోగ్యం కలగలేదు, మనం తెచ్చుకునేది తప్ప కదా. ఎంత మంచిగా తిరిగినామో. బెంగళూరు అంతా తిరగలే కానీ మంచిగా షాపింగ్ చేసుకుని అందరు పల్లి క్లీస్ వచ్చారు నైట్. షాప్ టిల్ యూ డ్రాప్ అనమాట. పైసలు అయిపోయే వరకు ఖర్చు పెట్టినారు కదా. ఎందుకు చెప్తున్నా ఎస్, దేవుడి కృప అంతే. ఆయన సహాయకుడు కాబట్టి దాని ముందు ఎన్నో రోజులు ప్రార్థన చేసిన, ప్రభా మాకు సహాయం నువ్వే చేయాలి, నువ్వు తప్ప ఇంకెవడో. మనుషుల సహాయం వ్యర్థం. ఓకే అంటాడు కానీ రైట్ టైంలో ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు ఎక్కడిగా కదా. ఎస్, ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథం 31:3. బుక్ ఆఫ్ ఐజయా 31:3 చదువు. 31:3. యెషయా గ్రంథం 31:5. 3వ చదువు. 3వ వచనం. ఐగుప్తీయులు మనుషులే గాని ఏమేన్. ఐగుప్తీయులు గుర్రములు, మాంసమయములే గాని చదవండి. ఆమె చూసారా ఏమన్నాడండి, ఐగుప్తీయులు మనుషులే కానీ, ఐగుప్తీయులు మంచిగా ఎత్తుగా పొడుగుగా లావుగా ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఎవరంట, మేడ్ ఆఫ్ ఫ్లెష్, మట్టి లేక మాంసం, మట్టి కదా. కానీ వాళ్ళు ఎవరు కారంట, దేవుడు గారు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ కాదు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయవాడు జోగును. అది
అందరూ కూడి నాశనం అవుతారు. చూసా, సహాయం చేయవాడు పోతాడు, పొందేవాడు కూడా పోతాడు. అందుకనే దేవుడి మీద డిపెండెన్స్ నేర్పిస్తుంటాడు క్రమంగా. మనుషుల మీద మనల్ని దగ్గర తీసుకొచ్చి కట్టిస్తాడు అన్నమాట. దగ్గర తీసుకొచ్చి సారీ అని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది మన బుర్ర, అదే ఈయన నమ్మినారా, నట్టెట్లా ముంచాడు చూసారా. మీకు ఎప్పుడైనా అయిందా అది? మనుషులు నమ్ముకొని డమాలని చేయించినారా, ఉన్నారా? ఇచ్చారా? మనుషులు నమ్మి చేయించిన ఉన్నారండి? చెప్పట్లేదు, సిగ్గు అయిపోద్దని. ఉన్నారా లేరా? ఉన్నారా మనుషులు నమ్మి? వీళ్ళిద్దరే తలకాయ పోతున్నారు. ఉన్నారా? మనుషులు అంతే. నువ్వు ఎక్కువ నమ్మినావా దేవుని కన్నా, అయిపోయావు కదా. అమ్మాయిలకి చాలామంది చెప్తారు, అబ్బాయిలు నేను ఏంటనుకున్నావు, కావాలంటే చందమామ ఏం చేస్తా, తీసుకొస్తా, కావాలంటే ఇంకేం తీసుకొస్తా, నవగ్రహాలని దించేస్తా అనగానే అమ్మాయి సుస్థ అయిపోద్దండి. అరే ఎంత మంచిగా ఏం చేస్తున్నాడు, నన్ను చందమామని దించుతాడంటే నన్ను ఎంత ఇష్టపడతాడు. అమ్మాయికి ఎప్పుడు ఏమిటంటే సరే ఓకే, ముందు ఆ బంధం ఏర్పరచుకోవాలంటుంది అమ్మాయికి. అసలు యాక్చువల్గా మీకు తెలుసా అమ్మాయి కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఎట్లుంటుంది, అవన్నీ చక్కన చందమామ గిన్నెమామ తర్వాత బాబు నువ్వేం చేయి, రిలేషన్ వచ్చాయి, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఆ మాట ఎత్తేవో కనపడ్డాడు, అసలు ఉంటాడు. లేకపోతే పెళ్ళి మాట ఎత్తకు డార్లింగ్ బంగారం, పెళ్ళి వద్దు ఇప్పుడే వద్దు, ఇంకదు. ఎందుకు? మనుష్యుడాడు కదా, వాడు మనిషి, మట్టి మాంసం అన్నాడు. లేక యూ కెనాట్ రిలై ఆన్ హిమ్. అఫ్కోర్స్ ప్రతివాడిని అనుమానించమని నా ఉద్దేశం కాదు. అంతే మనిషి అంతే, వాడి స్వభావం, వాడి నేచర్ ఏంటి కదా. మీరు చూడండి ఎంతమంది అబ్బాయిలు మోసపోయారండి. అమ్మాయిలు తక్కువ లేదు తెలుసా కదా. నా రక్తం ఇచ్చేస్తా అంటారు, కావాలంటే కోసిస్తాను, వద్దు. వీడికన్నా మంచివాడు దొరికాడు, ఎర్రగా బుర్రగా దొరికాడు, ఏమంటుంది, సారీ బంగారం. అప్పుడు కూడా బంగారమే. ఏమనుకోకు, నువ్వు లైఫ్లో సెటిల్ అయిపో, నీ శ్రేయస్సును కోరేదాన్ని. వీడు ఇన్ని రోజులు తిరిగిందంతా పోయింది. సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించాడు, మెట్రో టికెట్ ఇప్పించినాడు కదా. తర్వాత అక్కడ ఏంది టంగ్ కొడతాడు, ఏంది అది పానీపూరి, తర్వాత కట్లెటా ఏంది వేపిస్తుంటాడు వాడు, అన్నీ బాగా మెక్కింది. లాస్ట్లో ఏంటి, ఈడు బంగారం ఉంది, ఈడు ఇంకా అంటే ఏ మనిషి కూడా ఏం కదా నాట్ రిలయబుల్ అసలు యాక్చువల్ చెప్పాలంటే. బికాస్ మన పరిస్థితులు ఏం చేస్తాయండి, మనల్ని అండి మార్చేస్తాయండి. అందుకని వాళ్ళ మాంస సంబంధమైనవి అంట కదా. ఏమన్నాడు, ఐగుప్తుల గుర్రములు మాంసమయములే కానీ మాంసమే అది కదా. యూ కెనాట్ రిలై. అఫ్కోర్స్ వీ ట్రస్ట్ పీపుల్, వీ హ్యావ్ టు కానీ నాట్ మోర్ దాన్ గాడ్. చూడు ఇంకోటి 41వ అధ్యాయం అందులో తీయండి, యెషయా గ్రంథం 41:10 చదువు. 41:10 బూదిగంతముల నుండి నిన్ను పట్టుకొని నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, ఆమేన్. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. మంచి ప్రామిస్ అండి ఇది. చదువుమా. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. చదవండి. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. మాట చూడు ఎంత నీ ఏమన్నాడు, దిగులు పడకం. దిగులు అంటే తెలుసా ఏంటి, ఎవరికైనా తెలుసా దిగులు అంటే ఏంటది? ఎక్కడ దొరుకుతుందమ్మా అంజమ్మ దిగులు? ఎక్కడ దొరుకుతుంది? మనలోనే ఉంటుంది అది కదా. కొంతమంది ఎప్పుడు చూసినా దిగులుగా ఉంటారు, పాపం వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ దిగులుగా ఉంటారు. దేవుడే ఉన్నాడు, అదే దిగులు పడకరా, నీ దిగులంతా నాకు ఇచ్చేయి. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇంకా మాట చూడు 12th verse 11th verse, నీ మీద కోప్పడిన వారందరూ, ఆ మాట చూడు, సిగ్గుపడి విస్మయమందుదురు, నీతో వాదించువారు మాయమై
చూడు, నీ మీద కోప్పడిన వారందరూ ఏమైపోతాంట? సిగ్గుపడి విస్మయం. అరే అరే అరే, ఒకప్పుడు వాణి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందో, ఆరోగ్యంగా అనుకుంటాం. విస్మయం అంటే ఆశ్చర్యం. ఎస్. ఇంకోటి ఏమన్నాడు? నీతో వాదించువారు మాయమై 12th verse, నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతువు కానీ వారిని కనలేకపోయారు. నీతో యుద్ధం చేయవారిని మాయమైపోదురు, అబావులవుదురు అంట కదా. దేవుడు దిగులు పడకొంటున్నాడు, ఆయన్ని చేయి పట్టుకుంటున్నాడు కదండి. ఆయన సహాయం చేయవాడు, ఆయనే సహాయం చేయడు. ఆయన సహాయాన్ని అడుగు ప్రభా. ఎస్. లాంగ్ రన్లో చూస్తే నీ మీద కోప్పడిన వారు అందరూ మాయమైపోతారంట, సిగ్గుపడతారంట. అయ్యా ఈమెనా వేస్ట్ అనుకున్న వాళ్ళందరూ ఏమవుతారా? ఎట్లా వెళ్ళిందా మా అమ్మాయి అమెరికా? విస్మయం అనమాట. అర్థమైందా? నేను బట్ ఇంకోటి, నీతో వాదించు వారందరూ మాయ. తర్వాత నీతో కలహించు వారందరూ నువ్వు వెతుకుతావు కానీ ఏమవుతారు? వెళ్ళిపోయారు ఇటో. నీతో యుద్ధం చేయవారందరూ నీ దేవుడైన యెహోవాను మతపడొచ్చును, నీ దేవుడైన యెహోవా నాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేపుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను. అబ్బా, ఏమంటే దేవుడు మనం చేయి పట్టుకుంటే లోకం అంతా ఏంటి? ఏమన్నా లేకపోయినా వేరే, అసలు మనం అన్నీ వేస్ట్ అనిపిస్తుంది. నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను. రైట్ హ్యాండా? రైట్ హ్యాండ్. ఆయన మన రైట్ హ్యాండ్, దేవుని లెఫ్ట్ హ్యాండ్. ఇంత అభయం ఇచ్చిన నువ్వు నమ్మకపోతే ఇక నేనేం చేయలేదు కదా. గాడ్ ఇస్ నీ రైట్ హ్యాండ్ పట్టు, డోంట్ వరీ. నీ దిగులు అంతా దేవుని చెప్పేసాయి. నీ మీద ఫాల్స్ అక్యూజ్ చేసిన వాళ్ళు, నిన్ను సిగ్గుపరిచిన అందరూ అబాసు పాలవుతారు, అబాలు అవుతారు. నీతో కలహించు వారు ఏమైపోతారు? వాళ్ళు వెతుకుతావు కానీ. నాకైతే చాలాసార్లు జరిగింది కదా. కొంతమంది ఒక్కొక్కడు వాదించాడు. చెప్పిన ఒక ఇన్సిడెంట్ లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నా, వాళ్ళ ఇంట్లోనే చాలామంది అనమాట. ఇప్పుడు కొంతమంది ఎదుగుతూనే ఉన్నాను, ఎక్కడైనా అరే పలానా వాళ్ళు ఏమయ్యాడరా అని, ఎక్కడ కనపడు. ఎందుకు అంతే, దేవుడు వాగ్దానం ఎంతో ఏమంటారు అంటే చాలా వాళ్ళని అంటలే కానీ, బట్ గాడ్ డస్ దట్ అంతే. వారు నీతో కలహించు వారు అందరూ ఏమైపోతారంటారు? బట్ యూ స్టాండ్, నువ్వు దేవునికై అంటే కన్నులెత్తి పొలాలను చూడు. ఆ ప్రభు మాటలు, ఆయన సహాయకుడు, ఆయన మీద ఆధారపడు, దేవుడిని కృపిస్తాడు. లాస్ట్ ఇంకోటి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14 చదువు. యోహాను సువార్త 3:14 చదవమ్మా. యోహాను సువార్త 3వ అధ్యాయం 14 చదువు. దేని వాక్యం చదువు. 3:14. అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును సో ఏమన్నాడు? అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తెనో ఏమండి ఇది ఇన్సిడెంట్ గుర్తుందా మీకు? ఇశ్రాయేల్ చరిత్రలో ఎంతమంది గుర్తుంది? సర్పమును ఎత్తాడు మోషే, గుర్తుందా? ఒక ఏం సర్పం అది? సర్పం అంటే తెలుసా ఏంటో? పాము. దాన్ని ఎత్తినాడంట. ఏంటి బతుకుని దాన్న ఇత్తడి సర్పం, ఇత్తడితో చేసి ఎందుకు జరిగిందని చూడ. సంఖ్యాకాండం 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు. ఒక్క నిమిషం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం నంబర్స్ 21:4-9. వారు ఎదోము దేశమును చుట్టి దేనికి చెప్పు, దేనికి చూడ సరే. మార్గాయాసం అంట. ఆయాసం వచ్చినా దేవుడేనా? ఇప్పుడు నడుస్తా ఆయాసం వచ్చింది ఎవడికో, నాకు ఇలా టుంబుకున్నాడు ఇంకా ఆయాసం వస్తుంది. అదే దానికి కారణం ఎవరంట? ఎవడు వంకలేను డొంకను పట్టుకొని వేలాడాడంట. మాట చూడు, మార్గాయాసం చేత చదువు ఆ జనుల బహుశా అది ఎడారి ప్రాంతం అయినా సరే దీనికి కారణం ఎవరంట? దేవుడే. వీడికి నడక రాదు చక్కగా కదా.
మార్గ ఆయాసం చేత చదువుమా. జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఉమ్. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చెవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనివి. చవిసారాలు అంటే తెలుసా ఏందో? ఉప్పు కారం లేదు, నీసు లేదు కదా. ప్లెయిన్ రైస్, ప్లెయిన్ మామూలుగా సింపుల్ ఫుడ్. ఏం కావాలి మరి నీకు? మాంసం. మనలో ఎవ్వరు కూడా మాంసానికి దాసులు కాకూడదండి కదా. మాంస దాసులు ఉంటారు కొంతమంది, క్రీస్తు దాసులు కాదు, మాంసం దాసులు. నీసంటే సస్తడు ఒక్కొక్కడు తెలుసా కొంతమంది. అందరు మనలో లేరు అనుకుంటా కదా. చచ్చిపోతాడు నీసు లేకపోతే ఏంటాడికి ముద్దది కాదు, నువ్వు దాసుడు అనమాట తెలుసా. అర్జునుడు ఏమంటాడు? చవిసారములు లేని మన్నా అంటే వాడికి తినే కొద్ది ఎట్లా అనిపిస్తుంది? రాజుగా ఏది పోను రాజుగారి గుర్రం ఏమైందంట? గాడిదైందంట. గుర్రం కాదు గాడిద ఎందుకు మారింది? అంత చులకనైంది అన్నాడు కదా. విలువ తగ్గింది. ఏమన్నాడు? చవిసారములు లేని ఈ అన్నం మాకు అసహ్యం అంట. ఒక్కసారి కామ పెడదాం. ఎందుకు తెలుసా? రుచి పచ్చి లేదు అక్కడ. ఆడు కష్టపడితే కదా దాని వాల్యూ తెలుస్తుంది. హలో, మన్నా దేవుడు ఊరిన మార్నింగ్ ఇస్తున్నాడు, తిని మళ్ళీ ఏం చేస్తాం? రిలాక్స్. పొద్దున్నే మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ ఏదో వ్యవసాయం చేసి దున్ని కవులు చేసి కష్టపడితే దాని వాల్యూ తెలుసు. అవ్వా ఎవడో పెట్టిన అన్నం తింటే ఎట్లుంటుంది? ఇంకా అట్లనే ఉంటుంది అంతే. ఉచితంగా వచ్చే ఫుడ్ ఎట్లుంటుంది? అంతే, టేస్ట్ ఉండదు. మన ఇంట్లో చవిసారం లేని ఫుడ్ అన్నాం నీ భార్యతో ఏమని తెలుసా? ఏకాదిగా చూస్తా, నీకు వచ్చా నాని అంటది. తినవాయా, తింటే తిను, ఆడ గేట్ చేసింది పొమ్మటది. సరే మానిపోతాడు. ఫ్రీగా వస్తుంది కాబట్టి ఏంటి? అది లేదు ఇది లేదు ఇది లేదు అది సరే. చవిసారములు లేని చదమ్మా. అందుకు యెహోవా చదవండి. అయ్యో. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. ఏంటి వీళ్ళు చూడండి, పాపం చేస్తారు మళ్ళీ తప్పైంది అంటారు. మళ్ళీ చిన్నపిల్లల యాక్షన్ లాగా లేదు కదా. ఇశ్రాయేలు పాపం ప్రజలు అంటారు. అది మన్నానా ఏమో మట్టా అంటారు. మళ్ళీ ప్రాబ్లం రాగానే అంటారు, మళ్ళీ ఈయన దగ్గరికి వస్తారు. సారీ అయిపోయింది, అది అయిపోయింది, క్షమించు, ఏసైకి చెప్పు అంటాడు కదా. ఇది ఎట్లా చిన్నపిల్లలు లాగలేదు. మమ్మీ కొట్టగా మమ్మీ సారీ మమ్మీ అని మళ్ళీ మంచిగా మళ్ళీ ఏమన్నా మారతాడా? ఏం మారాడు. చదువు మోషేకును చదువు. కాబట్టి ప్రజలు చదవండి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమనేది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చింది. ఆమేన్. శిక్ష దేవుడిచ్చాడు, పరిష్కారం కూడా దేవుడిచ్చాడు. మోసెస్ ఒక పని ఏం చేయాలంటే ఒక సర్పం, ఒక ఇమేజ్ ఆఫ్ ఏంటి ఇత్తడితో ఒక సర్పం చేసి పాము ఒక పెద్ద పోల్కి ఏం చేయి దాన్ని పెట్టేసాయి. ఈ పాము గరిచినోడు ఎటు చూడాలి? అటు చూసినోడు అందరికీ విషం పోద్ది. విషం యొక్క విరుగుడు అనమాట, కదండి. ఎందుకంటున్నానంటే చూడు, చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి మనిషిని కూడా ఒక పాము కాటేసింది. ఒప్పుకుంటారా? మనల్ని కూడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా. కిరణ్ ఒకలాగా చూస్తాడు, ఏం పామురా నాయన నన్నేం కాటేసిందని. ఈ కిరణ్ కాదు, ఆ కిరణ్. ఏం పాము కాటేసింది అబ్బా మనల్ని? ఇలానే కాదు, ఇది ఒక మెటాఫర్, అంటే ఒక ఉదాహరణగా ఇచ్చాడు. ఒక పాము కాటేసింది మనల్ని ఎంతమంది ఒప్పుకుంటారు కదా? ఏం కాటేసింది? పాపం అనే పాము కాటేసింది. మన బాడీ అంతా విషం అయిపోయింది. దేవుడు అన్నాడు కదా, ఇగో వేలాడదీయబడిన ఆ యేసుని చూసినోడు అందరూ పాము అయిపోయి, ఆ విషం అయిపోద్ది, విరిగిపోయి, లేకపోతే చచ్చిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. అంతే పరిష్కారం, ఇంక వేరే మార్గం లేదు.
పాపం అనే విషయం మన లోపల ఉందండి. ప్రభు వైపు చూసి తన పాపస్థితి ఒప్పుకున్న ప్రతి ఒక్కడికి ఆ విషయం ఏమైపోద్ది? లేకపోతే ఆడు అట్లని పాపం నుండి చనిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. అదే అన్నాడు. ఇప్పుడు చదువు 3:16, 3:14 చదువు యోహాను. ఇప్పుడు చదువు John 3:14 చదువు. 3:14 చదువు. అరణ్యంలో మోషే సర్పమును ఎలా ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక. ఆమేన్. చూసావా? అంటే వేలాడదీయబడిన యేసు వైపు చూసిన ఒక్కడందరూ ఏమవుతారు? లేకపోతే చచ్చిపోతారు. ఇప్పుడు పాము కాటేసినట్టు మోషే అన్నాడు, అరే బాబు మేము ఎవరైనా పాము కాటేసినా అందరూ ఆ స్తంభం వైపు చూడాలంటే ఒకడు అన్నాడు అనుకో, ఏమరా పాము కాటేస్తే ఆ స్తంభాల వైపు ఈ స్తంభాల వైపు నాకేం కావాలి మెడిసిన్ అన్నాడు, అట్లనే ఉన్నాడు. ఏమవుతుంది? చచ్చిపోతాడు. దేవుడి పరిష్కారం అది ఏంటది? సిలువ వేయబడిన యేసు వైపు చూస్తే నీ పాపం అంతా దేవుడు ఏం చేస్తాడు? మనకు కూడా పాము కాటేస్తుంది తెలుసా మీకు? ఆ పాయిజన్ ఎక్కండి మనిషి మనసు చెడిపోయిందా? చెడలేదా? చెడిపోయింది. ఇంకా హార్ట్ చెడిందా? మైండ్ అన్ని చెత్త ఆలోచనలన్నీ ఇక్కడే ఉంటాయి. జిహెచ్ఎంసీ బయట, ఇక్కడ లోపల ఇంకో జిహెచ్ఎంసీ హైదరాబాద్ జే కదా. ఇంకా బాడీ చెడిపోయిందా? అలా వాక్ చెడిపోయిందా? వంకర టింకర నడుతున్నాడు. తర్వాత దృష్టి, కళ్ళు కూడా చెడిపోయినాయి. ఇంకా మాట చెడిందా? ఓయ్ మొత్తం మనిషి ఇప్పుడు విషం చేతి చెడిపోయింది. పాపం అనే విషయం చేత బయటకు ఎట్లా కనిపిస్తున్నావు? టిప్ టాప్. ఆ సంఘంలో ఒక సెంటు, ఈ సంఘంలో ఒక సెంటు కదా. దుస్తులు ఎంతో నీట్గా ఇస్త్రీ కొట్టి, కొంతమంది ఇస్త్రీలేని వేయరు బట్టలు, మంచిదే. కానీ ఈ లోపలేంది? లోపలంతా విషయం ఉందా కదా. పాయిజన్ అయిపోయింది మనిషి కదండి. ఎవడైతే యేసయ్య వైపు చూస్తాడో తన పాపం ఒప్పుకొని విడిచిపెడతాడో ఆ పాప విషయం ఏమైపోద్ది? విరుగుడై. లేకపోతే కట్లపాము అని తెలుసా మీకు? వైపర్ అంటారు. వైపర్ ఇంగ్లీష్లో. మన పల్లెటూరు ఇట్లా కట్లు ఇట్లా రింగ్స్ లాగా ఉంటాయి. రింగ్స్ లాగా ఉంటాయి ఆ పాము. అది కనుక కాటేసినట్టు ఏమవుతుందో తెలుసా? దాని బాడీ మీద ఎన్ని రింగ్స్ ఉన్నాయో అన్ని ఎక్కిళ్ళు వస్తాయి. ఎక్కిళ్ళు అంటే తెలుసా ఏంటది? హికప్స్ వచ్చి చచ్చిపోతాడు. న్యూరోటాక్సిన్స్ ఉంటాయి అన్నమాట. న్యూరో అంటే మన నరాలు కదా. కోబ్రా కూడా ఎంత పాయిజన్ అవునా కదా. పాయిజనస్ స్నేక్స్, నాన్ పాయిజనస్ స్నేక్. అదే అంటారు, ఎవడైతే యేసు వైపు చూస్తాడో వాడు పాపం అంతా ఏమైపోద్ది? వాడు పాపం అనే విషయం విరుగుడైపోతాడు. అప్పుడు మనిషి పాపం లేక పాయిజన్ లేని వ్యక్తిగా ఉంటాడు. లేకపోతే అంతవరకు మనిషి ఏంటండి? పాయిజనేనా? వాడికి అవకాశం దొరికినప్పుడంతా పాయిజన్ బయట కక్కుతుంటాడు. మీరు చూడండి, అవునా కదా. అవునా? అంతే. అవకాశం రానంత కాలం ఏంటి? మంచాడు కదా, మంచాడు. అవకాశం వస్తే కొంతమంది తల్లులు చెప్తారు, అంకుల్ నాకు మా బాపు కోసం ప్రార్థన చేయండి. వీడు 7వ తరగతికి వచ్చినాడు, నా మాట వింటమే లేదు. 7వ తరగతి వరకు 6వ తరగతి మంచిగా ఉన్నాడంట. 7వ తరగతి వరకు ఎందుకు టీచర్ చెప్పిందరే మీ అమ్మ మీద తిరుగుబాటు చేయని? ఎట్లా వచ్చింది మరి? లోపలే ఏముంది? ఆ పాయిజన్ అనేది ఉందన్నట్టు. తిరుగుబాటు అనే పాయిజన్ ఉంది. టైం రాగానే అంటే రైట్ సర్కమ్స్టాన్సెస్ రాగానే ఏముంది? బయటకు వచ్చేస్తాం. 10th క్లాస్కి వచ్చిందండి మా అమ్మాయి. స్టైల్స్ ఎక్కువైపోయినాయి. ఇక్కడ స్ప్రింగుల్ లాగా పెడుతుంది. ఈ క్రిస్మస్కి స్ప్రింగులు పెడుతుంది, రిబ్బన్స్. ఆ స్ప్రింగులు ఒకలాగా చేస్తుందండి. ఊరికి నా అబ్బాయిని చూసి నవ్వుతుందండి. చిన్న బిడ్డ అండి. ఎవరికి? నీకు. ఆమెకి చిన్న బిడ్డ. కానీ ఆ వయసు రాగానే లోపల పాపం ఏమైపోతుంది? నువ్వు ఆపలేవు దాన్ని. ఎవడు ఆపలేడు. అంటే సర్కమ్స్టాన్సెస్ బయటకు ఫేవరబుల్గా రాగానే ఒక విత్తనం ఎట్లయితే మొలకెత్తుద్దో అట్లాగే లోపల ఉన్న పాపం నేచర్ అంతా బయటకు వచ్చేస్తానంట. బిర్యానీ చూడంగానే లోపల ఉన్నోడు బయటకు వస్తాడు అన్నాడు. తిని పొట్టన్న ఆడు గ్యాస్తో నింపబడి దొర్లుతాడు, కానీ దాన్ని మాత్రం వదలడు. దేన్ని? వాటి నేచర్ అంతే. ఏమంటే ఇది పోవాలంటే మన లైఫ్ చేంజ్ కావాలంటే ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి నీ పాపం ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి కదా. అవును.
అండ్ మనలో చాలా పాయిజన్, చాలా పొల్యూట్ అయిపోయింది అనమాట, చాలా పొల్యూషన్ అయిపోయింది. ఈ మధ్యలో యవనస్తులకి తొందరగా ఈ పాప స్వభావాలు ఏమవుతున్నాయి బయటకు వస్తున్నాయా? ఎస్, తొందరగా అమ్మాయిలు అబ్బాయిలు. ఒకప్పుడు అమాయకంగా ఉండేవాళ్ళు, ఇప్పుడేంటి అమ్మ నాన్నల అమాయకులు, అప్డేట్ కాలే వాళ్ళ వర్షన్. వీళ్ళేంటి ఓవర్ అప్డేట్ అయిపోయి ఏం తెలుసు డాడీ నీకు అని అన్నారు, కానీ అదే అర్థం. మా అమ్మ ఏం కడితే ఆ చీర చూడు ఎట్లా కట్టిందో, కూరగాయలు అమ్మే ఆ పుల్లమ్మ మంచిగా కట్టుతుంది. ఎవరు పుల్లమ్మ ఎలామ్మ, అదే అప్డేట్ అయిపోయినాను. పాయిజన్ ఏమవుతుంది మెల్లిగా బయటకు వస్తుంది అన్నట్టు స్వభావం అనేది. చూడండి మీరు కదా, మన పిల్లల్లో ఎంత అది ఉంటుందండి, లోపల ఉంటుంది ఆ సీడ్ అనేది, అది పాపం అనేది. స్లోగా ఏమవుతుందండి టైం రాగానే. ఇప్పుడు విత్తనాలు ఎట్లా మనం చూడండి, వెన్ విల్ ఏ సీడ్ గ్రో అంటే ఫేవరబుల్ కండిషన్స్, వర్షము, నీళ్లు, ఇంకా ఏముంటాయి, గాలి, సన్లైట్, ఇవన్నీ వచ్చినప్పుడు లోపల ఏమవుతుంది ఆక్సిజన్, ఇవన్నీ రాగానే అంతే మనకు కూడా. కదా, అంతే 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 పిల్లలు అంతట్లో. ఒకసారి చూద్దాం ఆదికాండం 8 అధ్యాయం, నా టైం అయిపోతుంది. ఆదికాండం 8 అధ్యాయం 21 వచ్చినాం. ఆదికాండం 8:21 చూడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన, ఆదికాండం 8 అధ్యాయం 21 వచ్చినాం. ఇంపైన సువాసన ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. చదవండి. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. అది మాత్రం అండర్లైన్ చేయి బాబు. నరుని హృదయాలోచన వారి బాల్యం నుంచి మంచిదని ఉంటే ఎంత బాగుండేదా, చెడ్డదంట అని ఎవరన్నారు? తిరుగులేదన్నమాట. నరుని హృదయ ఆలోచన వాడి బాల్యం నుండి. ఇప్పుడు చిన్న పాపను ఎత్తుకొచ్చింది, అది ఎస్తేర్ని తీసుకొచ్చింది ఎవరో కవిత. కవిత సారీ ఎస్తేర్ ఎప్పుడైనా అలుగుతుందా? అది అలుగుతుందా? లేదా కోపం వస్తుందా అని పాలు ఇవ్వకపోయినా? కొంచెం వయసు రాగానే ఏమవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్పింది వాళ్ళ అమ్మాయి, పాలు దొరకపోతే ముఖమంతా నల్లగా పెట్టని చెప్పిందా? లోపల కదా హృదయాలోచన. చదువుమా. వారి బాల్యం నుండి ఇంగ్లీష్ చదువు. 8:21. And the Lord smelled a sweet savor, and the Lord said in his heart, I will not again curse the ground anymore for man's sake, for the imagination of man's heart But the imagination of man's heart is evil from his youth or childhood. చూడు ఎంత బ్యాడ్. ఇమాజిన్ ఆఫ్ హిస్ హార్ట్ ఇస్ బ్యాడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఎవడి హార్ట్లో ఏం జరుగుతుందో తెలియని రోజుల్లో ఉన్నాం కదా. మొన్న ఒక ఇన్సిడెంట్ అయింది, నిన్న. వాడు బాబాయి వరుస అయినోడు ఒక 13 years అమ్మాయిని హోటల్లో తీసుకుపోయి అమ్మాయిని రేప్ చేశాడు. నేను బట్టలు కొనిస్తా పదా అని, ఎక్కడ ఎల్బీ నగర్లోనే ఇక్కడ కదా. ఆ అమ్మాయిని పాడు చేసి వదిలేస్తే అది ఏడ్చుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మాయి చెప్పింది. పోలీస్ కేసు. 13 years ఏంటి, వాడేవాడు బాబాయి వరుస ఏంటి, గందరగోళంగా లేదు. మనుషులు ఏమైపోతున్నాడు, దిగజారిపోయి పాయిజన్ ఎక్కువైపోతున్నాడు. అంత అమ్మాయికి 13 years అమ్మాయి, అంత అమ్మాయికమైన అమ్మాయిని తీసుకుపోయి ఏం చేశాడు, డిస్ట్రాయ్ చేశాడు కదా. ఎంత విచారకరం చూడండి. ఒకప్పుడు మనిషి ఎంతో ప్లెయిన్గా ఆశీర్వకరంగా ఉన్నాడు. బాబాయ్ అంటే ఏంటి అర్థం? తండ్రే. మీ నాన్న ఒరిజినల్, ఆయనేమో తమ్ముడు, వాళ్ళ తమ్ముడు వరుస కదా. ఎస్, చూసారండి, ఎవరిని నమ్మడం లేదు. అందుకని స్కూల్స్లో ఇప్పుడు ఏం చేస్తారు, అమ్మాయిలకి బ్యాడ్ టచ్ సిగ్గుకరం మనకి. ఇప్పుడు వాళ్ళు యంగ్ ఏజ్లో తెలుసుకోవాల్సింది చిన్నప్పుడే నేర్పిస్తున్నారు. ఎక్కడెక్కడ ముట్టుకుంటే బ్యాడ్ టచ్, ఎక్కడెక్కడ గుడ్ టచ్ చెప్పిస్తున్నారు ఇప్పుడు, చెప్తున్నారు పిల్లలకి. ఎందుకంటే మనిషి ఏమైపోయాడు, దిగజారిపోయినాడు. మోరల్గా అంటే నైతికంగా మనిషి అయిపోయాడు, దిగజారిపోయాడు. ఎవరిని నమ్మడం లేదు, బాబాయ్ గీబాయ్ ఎవడో. చాలా జాగ్రత్తగా మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందండి. ఎందుకంటే మనిషి అయిపోయాడు
వాడి హృదయంలోంచి ఎప్పుడు ఆలోచన ఏంటంట, సెంటుకి ఇంటి కొడతాం బయటకు, లోపల నుంచి ఏమో గబ్బు వస్తుంది ఆవిడ కదా. ఎస్, ఇంకో మాట చదువు 6:5 చదువు బాబు. అందులో ఆదికాండం 6వ అధ్యాయం 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. అయ్యయ్యా, ఆయన హృదయంలో బాధపడ్డాడట. 8:6 ఇంగ్లీష్ చదువుమా. And God saw that the wickedness of man was great in the earth. And that every imagination of the thought of his heart was only evil continually. Evil continually. And it repented the Lord that he had. సో ఏంటి, బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడు, బ్యాడ్ థాట్స్ వస్తూ ఉంటాయండి, దాన్ని జయించడం ఎలా? బ్యాడ్ థాట్స్ వస్తే ఎట్లా, దాన్ని జయించడం ఎట్లా? ఏం థాట్స్ వస్తున్నాయి చేసేయటమా? ఎట్లా? ఇదిగో దీన్ని నింపేసేయాలి. దేంతో? మనసంతా దీంట్లో ఉన్నాను కదా, బ్యాడ్ థాట్స్ అని ఏమవుతాయి, ఫ్లష్ అవుట్ అయిపోతాయి. అర్థమైందా? వాక్యంతో నింపబడితే మాట, నీ హృదయం, జీవితం, ఈ బ్యాడ్ చెడ్డ తలంపులన్నీ ఏమైపోతాయి, పోతాయా? వస్తూ ఉంటాయి అవి, కానీ దేవుని తలంపులు ఇవి, దేవుని ఆలోచనలు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, నా తలంపులు మంచి కంట్రోల్ పెట్టుకుంటా, 10 నిమిషాలు గట్టిగా ముక్కు మూసుకొని ఉంటాం, తర్వాత నీ బ్రెయిన్ తిరుగుతుంది, అది యాక్టివ్గా ఉంది. నువ్వు పడుకున్నా కూడా బ్రెయిన్ ఏమవుతుంది, పని చేస్తుందా, అయిపోద్దా, అది కూడా లేదు కదా. అందుకనే కళలు వచ్చాయి, ఏది తెల్ల గుర్రం మీద వెళ్తున్నట్టు, ఎవరో రాజు వచ్చి నీ చేతులు పట్టుకున్నట్టు. ఇదంతా ఏంటి, బ్రెయిన్ పని చేస్తుంది అన్నాడు, బ్రెయిన్లోనే పని చేయదు కానీ కదా. ఇవన్నీ ఇట్స్ వర్కింగ్ అన్నమాట. బ్యాడ్ థాట్స్ విడుదల పొందాలండి. ప్రభు యొక్క తలంపుని లోపల నా లోపల పెట్టాలన్నమాట. నేను బాగా చదివితే, గట్టిగా చదివితే, మెడిటేట్ చేస్తే ఇక బ్యాడ్ థాట్స్ దాని మీద జయం వస్తుంది. నేను 3 సార్లు చెప్పాను, మరి చెప్పండి ఒకసారి. మీ కన్నులెత్తి పొలాలు చూడండి. ఒక వ్యక్తిని రక్షించడానికి దేవుడు నీకు ఇచ్చే అవకాశాన్ని ఏం చేయొద్దు, వాడుకోవాలి కదా. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వాడు సువార్త వినేటట్టు చూడాలి. నెంబర్ 2, కన్నులెత్తి ఎక్కడి కొండలు తట్టిన కన్నులెత్తున్నా ప్రభు, మనుషులు సహాయం ఏంటి, వ్యర్థం. ప్రభు వైపు చూడు, ప్రభు నీకేం చేస్తాడు, మనుషుల ద్వారానే సహాయం చేస్తాడు, ఆయన ఆకాశం పడేయడం. నెంబర్ 3, కన్నులెత్తి దేని చూడమన్నాడు, బ్రాంజ్ సర్పెంట్ అంటే ఏది, ఇత్తడి సర్పం చూస్తే కాటు వేయబడిన వాళ్ళు అందరూ ఏమవుతారు, రక్షణ బతుకుతాడు. మనకు కూడా పాపం అనేటువంటి ఒక సర్పం ఏం చేసింది, మనల్ని కాటేసేసింది కదా. మన మనసు, శరీరం అన్నీ పాడైపోయాయి, బయటకు మంచిగా కనిపిస్తున్నా కానీ దేవుని దృష్టిలో మనం చెడిపోయిన వాళ్ళం. అది బాగా ఉంటే ఏసై వైపు ఏం చేయాలి, చూడాలి. చూసి ప్రభా నన్ను క్షమించు, నా పాపం ఇది అని నువ్వు ఒప్పుకుంటే ఆ పాపం, ఆ యొక్క పాయిజన్ ఏమైపోద్ది, పోతుంది, విరుగుడు అయిపోద్ది అనమాట. పాయిజన్ విరుగుడు అయిపోద్ది. ఎవరికైనా తేలు గుట్టిందా ఇక్కడ? తేలు, వెరీ గుడ్ అమ్మా, నైస్. నీకు తేలు, వంజమ్మ, తర్వాత జర్మియా, నీకు కూడా ఉన్నావా? ఎట్లుంటుంది ఏంటది? పాము అది తేలు కాదు, రంగు కాదు, దాని నొప్పి అంటారు. 24 hours దాని పాయిజన్ కదా, 24 hours దాన్ని గుంజుతూనే ఉంటుంది, లావ్ అయిపోద్ది. 24 hours తర్వాత అదే పాము కాటేసింది అనుకో, నొప్పి ఉంటుందా? ఎంతసేపు ఉంటుంది మనం 24, అది కూడా 24 hours ఉంటుందా పాము? ఎక్కడ ఎక్కి మంచి కరెక్ట్ పాము ఘాటేసిందంటే మాత్రం 1-2 hours వెళ్ళిపోతాం ఎక్కడికి, అంతే. మళ్ళీ టికెట్ దొరకదు, నో రిటర్న్ టికెట్ కదా. అంత పాయిజన్ ఉంటుంది అన్నట్టు. దేనికి? సర్పం. సేటన్ కలిసింది నిన్ను ఎంత చెడు కొడుతుందో, నీ మనస్సు, హృదయం, నీ జీవితం ఎంత చెడిపోతుందో ఆలోచన కదా. ఆ విరుగుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యేసయ్య రక్తం ఏం చేస్తుంది, పాప విమోచన కలిగిస్తున్నాడు. అంతవరకు ఆ పాయిజన్ నీళ్ళు ఏం చేస్తుంది, పనిచేస్తాడా? పనిచేస్తుంది. దేవుడు మన వినికిడిలో మన అందరికీ ఈ యొక్క జ్ఞానం ఇచ్చిన గాక. చిన్న ప్రార్థన చేద్దాం, తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. విన్నవారందరూ కూడా ఒకసారి
వాక్య వెలుగులో మన బ్రతుకులు ఎలాగున్నాయో, మన జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి యోచన చేసుకొని మరి మనం యేసు ప్రభు లేకపోతే